చేసినా ఒక బయటోడు పని చేసినా మేమే నిలబడి మొత్తాన్ని బయట పంపిస్తా. బయటోడు అంటానికి పని చేయడానికి వీల్లేదు. స్థానికులు ఇవ్వాల భూములు కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద సిగరెట్ మీద ఉంది. తప్పకుండా మీరు చేయాలి. క్లియర్ అది. మేము నెక్స్ట్ టయానికి వచ్చేసరికి ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిపోయి నెక్స్ట్ టయానికి మేము వచ్చేసరికి ఏ ఒక్క హిందీవాడు కానీ బయటోడు కానీ ఇక్కడ పనిచేస్తే మట్టికి బాగుండదు. చాలా క్లియర్గా చెబుతా ఉన్నాం. ఓకే సార్, మా పై అధికారులకు ఇప్పుడు నాకు అర్జెంటుగా నాకు ఆ లిస్ట్ ఇవ్వండి ముందు. నాకు ఆ లిస్ట్ ఏంటి అసలు నాకు తెలియదు. నాకు ఐడియా ఉండాలి. మేము ఈ గ్రామంలో పుట్టి పెరిగి అరే మా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా మేమేం గాడిదలు కాయాలా? మేము గాడిదలు కాయాలా? మాకు మినిమం గౌరవం లేకుండా నాయకులకి మాకు మేం నాకు ఆ లిస్ట్ చేస్తే నేను ఎందుకు వెళ్తా. మీరు తయారు చేసి పట్టుకురండి. మీరు అసలు 20% మంది లోకల్ వాళ్ళ ఊరు పేరు కూడా ఉండాలి కదా. ఎంప్లాయీ లిస్ట్ ఉంటే ఆటోమేటిక్ లేకుండా మీరు తీసుకోరు కదా సార్. సరే సరే. ఇప్పుడు నేను ఏమన్నా మీరు ఆ గంట బట్టే గంట బట్టినా మాకైతే ఇబ్బంది లేదు. నాకు అలవాటే, ఎండ అలవాటే. నేను ఆ ఎండలో కూర్చుంటా. మాకు ఆఫీసులు అలవాటు లేదు కానీ మేము ఏడా కూర్చుంటాం. నాకు ఆ పేపర్ పట్టుకురండి. నాకు ఇబ్బంది ఏం లేదు. నాకు అసలు ఎవరు పని చేస్తున్నారు ఏంటనేది మాకు తెలియాలి. అసలు నేను ఏం చెబుతున్నా, నాకు ఆ లిస్ట్ తీసుకురండి, నేను చూస్తా. దాన్ని ఏం చేయాలో మేము చెబుతాం. మేము స్థానికులకి అవకాశం కల్పించిన తర్వాత అంతా యాజిటేషన్ అవసరంలా. మా వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇచ్చిన సహకరిస్తాం, మేమే ఎంకరేజ్ చేస్తాం. నాకు ఆ లిస్ట్ పట్టుకురండి. ఆ లిస్ట్ తీసుకురండి. మేము వెంటనే మేము బయలుదేరి మీరు వెళ్తారు సార్. మాకు 2-3 గంటలు పడుతుంది ఆ లిస్ట్ తయారు చేయించడానికి. ఈలో మా డ్యూటీ వాళ్ళు అంతా వెళ్ళిపోతారు. మేము ఈయనే ఉంటాము. మా రిప్రజెంటేటివ్ వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఉంటే కొమరయ్య గారు, నేను రెండు మాటలు చెప్పే వ్యక్తిని కాదు. ఒకటే మాట, మీరు ఆ లిస్టు పట్టుకొస్తే వాళ్ళు చేసేటువంటి ఉద్యమం ఎవరి కోసమో కాదు, మా పిల్లలు ఇబ్బంది పడేటువంటి పిల్లల కోసం. మీరు లిస్టు తెచ్చేంత వరకు నేను ఏడా కూర్చుంటా. మీరు ఎంత తొందరగా చేస్తే మీరు 10 నిమిషాలు తెస్తే 10 నిమిషాలు నేను వెళ్ళిపోతాను. మాకు ఏం కాదండి, ఇబ్బంది లేదు. మీరు ఎంత సేపులో తేగలిగితే ఆ లిస్టు పట్టుకురండి. నాకు ఏది ఒరిజినల్ లిస్టు మీ దగ్గర ఎంతమంది కింద కేడర్ నుంచి పై కేడర్ వరకు ఎవరెవరు పనిచేస్తూ ఉన్నారు మీ సెక్టార్లో అనేది పట్టుకురండి. బయట లోకల్ మేము చూస్తాం. దాన్ని బట్టి ఏం చేయాలో చేస్తాం. ఓకేనా?